హాయ్ అండి. ఇప్పుడే ఒక అన్న ఒక మంచి మాట చెప్తే విన్నాను. అది మీతో కూడా నేను షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నా. వినండి ఒక్కసారి, నచ్చిద్ది. మన జీవితమే అది కూడా. ఒక గింజ మనం భూమిలో నాటుతాం, లేదంటే ఎలా అయినా సరే భూమిలో పడిద్ది. అప్పుడు అది భూమిలో ఉన్నంత వరకు చీమలు, చిన్న చిన్న కీటకాలు భూమిలో ఉండేవి దాన్ని తినడానికి ట్రై చేస్తాయి. అది దాటుకొని అది మొలకెత్తిద్ది. మొలకెత్తినప్పుడు పక్షులు, చిన్న చిన్న కీటకాలు అవి వచ్చి వాటిని పొడిచి పొడిచి లేదా మొత్తం తినేయడానికి ట్రై చేస్తాయి. అది కూడా దాటుకొని కొంచెం మొక్కగా పెరిగిద్ది. అప్పుడు ఏ పశువులో లేదంటే ఇంకా పెద్ద పక్షులు ఏమన్నా వచ్చి తినడానికి ట్రై చేస్తాయి. అది కూడా దాటుకొని ఒక వృక్షంగా ఎదిగిన తర్వాత ఆ పక్షులు, ఆ కీటకాలు, ఆ జంతువులు అవన్నీ వచ్చి దాని నీడలో బ్రతుకుతాయి. దాని సాయం తీసుకొని పక్షులు వచ్చి దాని మీద వాళ్తాయి, గూళ్ళు కట్టుకుంటాయి. జంతువులు వచ్చి వాటి కింద సేద తీరుతా ఉంటాయి. అలాగే నీ లైఫ్లో కూడా నువ్వు ఏదైనా మొదలు పెట్టే ముందు నీ లైఫ్లో నువ్వు అనుకున్నది ఏ పనైనా మొదలు పెట్టే ముందు ఎన్నో అడ్డంకులు వస్తాయి. నీ అనుకున్న వాళ్ళే నిన్ను ముంచడానికి చూస్తారు. ఇంకా నువ్వెవరో కూడా తెలియని వాళ్ళు నీకు అవమానాల్లాగా ఏయో మెసేజ్లు, కామెంట్లు, చెడ్డగా మాట్లాడడం, ఇంకా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను కుంగదీయడానికి, ఎందుకు నీకు అవసరమా అది, నీకు ఇది అని చాలా మాటలు అంటారు. నీ బంధువులు, మిత్రులు, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇంకా వేరుగా చూడడం మొదలు పెడతారు. అయినా కూడా అవన్నీ తట్టుకొని నువ్వు నీ గమ్యం ఎటువైపో అటే వెళ్ళు. నీ గమ్యం నువ్వు చేరుకున్న తర్వాత ఈ మాటలు అన్న వాళ్ళు, నిన్ను కుంగదీసిన వాళ్ళు, నువ్వు బాధపడేలా చేసిన వాళ్ళు, వీళ్ళందరూ నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. నీ దగ్గర కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అంటారు కదా కాళ్ళ బేరమని. వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు నీ విలువేంటి, నీ గమ్యం ఏంటి అంతా నీ చేతిలో ఉంటుంది. కాబట్టి అప్పుడు చూపించు. నీ బాధ అయినా, కోపమైన ఏదైనా అప్పటిదాకా నీ గమ్యాన్ని నువ్వు వదులుకొని వాళ్ళ మాటలకి, వీళ్ళ చేష్టలకి ఆగిపోయావు అనుకో, నీ లైఫ్ అక్కడే ఆగిపోతుంది అని చెప్పాడు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అది నాకు అంటే నాకని కాదు, నాలాగా లేడీస్కైనా జెంట్స్కైనా కొత్తగా ఒక లైఫ్ని స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా యూజ్ అవుతుందని నేనైతే వీడియో చెప్తున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అంటే